హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అప్ ఏ స్టోరీ. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పటికే నవరాత్రులు ప్రారంభమైనవి. దుర్గామాత మండపాలు భక్తులతో కలకల్లాడుతున్నాయి. అయితే ఈ 9 రోజులు మనం అమ్మవారిని రోజుకో అవతారం చొప్పున 9 అవతారాలుగా పూజిస్తాం. ఇప్పుడు మనం ఈ అవతారాల గురించి తెలుసుకుందాం. మొదటగా శైలపుత్రి శాంతి మరియు ప్రాకృతిక సమతుల్యతకు చిహ్నం. ఈమెను మొదటి రోజు స్వర్ణ కవచలాకృత అవతారంగా పూజిస్తారు. 2. బ్రహ్మచారిణి. ఈ రూపంలో ఆమె తపస్సు చేసి శివుణ్ణి వరంగా పొందింది. బ్రహ్మచారిణి రూపం ధ్యాన మరియు అచంచల దీక్షకు చిహ్నం. ఈమెని 2వ రోజు బాలా త్రిపుర సుందరి అవతారంగా పూజిస్తారు. 3వది చంద్రగంట. ఈ రూపంలో ఆమె శాంతి మరియు ధైర్యానికి చిహ్నం. చంద్రుని వంటి గంటను ధరించి ఉంటుంది, అందుకే ఈ రూపానికి ఆ పేరు. 3వ రోజు ఈమెను గాయత్రీదేవి అవతారంగా పూజిస్తారు. 4వది కూష్మాండ. ఈ రూపంలో ఆమె తన నవ్వుతో సృష్టిని ప్రారంభించింది. కూష్మాండ ఆత్మవిశ్వాసం మరియు సృష్టికి ప్రతీక. 4వ రోజు ఈమెను అన్నపూర్ణాదేవి అవతారంగా పూజిస్తారు. 5. స్కందమాత. ఈ రూపంలో ఆమె కుమారుడు స్కందుని తల్లి. ఆమె మాతృత్వం మరియు సంరక్షణకు చిహ్నం. 5వ రోజు ఈమెను సరస్వతీదేవి అవతారంగా పూజిస్తారు. 6. కాత్యాయని. కాత్యాయన మహర్షి పుత్రికగా జన్మించిన ఈ రూపం శక్తి మరియు ధైర్యానికి ప్రతీక. ఆమెను భయహరిణిగా పూజిస్తారు. 6వ రోజు ఈమెను లలితా త్రిపుర సుందరి అవతారంగా పూజిస్తారు. 7. కాలరాత్రి. ఈ రూపంలో ఆమె శత్రువులను నాశనం చేయడానికి అత్యంత భయంకర రూపంలో ఉంటుంది. కాలరాత్రి దుష్టశక్తులను హరించడంలో ముఖ్యమైనది. 7వ రోజు ఈమెను మహాలక్ష్మీదేవి అవతారంగా పూజిస్తారు. 8. మహాగౌరి. ఈ రూపంలో ఆమె శాంతి మరియు పవిత్రానికి చిహ్నం. మహాగౌరి భక్తులను పాపాలను హరించి మోక్షం ప్రసాదిస్తుంది. 8వ రోజు ఈమెను దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు. 9. సిద్ధిదాత్రి. ఈ రూపంలో ఆమె భక్తులకు సిద్ధులను ప్రసాదిస్తుంది. సిద్ధిదాత్రి అన్ని రకాల కష్టాలను నివారించి భక్తులకు శుభం కలిగిస్తుంది. 9వ రోజు ఈమెను మహిషాసుర మర్దిని అవతారంగా పూజిస్తారు. చివరిగా 10వ రోజు అనగా దసరా రోజు బ్రాహ్మణీదేవిని రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు. మొదటి రోజు నుండి విజయదశమి వరకు అమ్మవారిని ఇలా వివిధ అవతారాలలో ఆరాధిస్తారు భక్తులు. మీకు మీ కుటుంబ సభ్యులు అనుకున్న విషయాల్లో అమ్మవారి దయతో విజయం సాధించాలని, విజయాలు మిమ్మల్ని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.